దాదాపు 20 ఏళ్ల క్రితం 27 డిసెంబర్ 2007న దారుణ హత్యకు గురైన 17 ఏళ్ల బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా అంత్యక్రియలు నేరు జరగనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆస్తికలను, శరీర భాగాలను ఆమె తల్లిదండ్రులకు విజయవాడలో అప్పగిస్తారు. తర్వాత ఆమె స్వస్థలం తెనాలిలో వాటికి తమ సాంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారం జరుపుతారు అయేషా తల్లిదండ్రులు. మరోవైపు ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులు ఎవరో ఇప్పటికీ తెలియని ఈ కేసులో ప్రజా సంఘాలు, లాయర్లు అయేషా మీరాకు సంఘీభావంగా నేడు ర్యాలీలకు పిలుపునిచ్చారు. విజయవాడ కోర్టు నుండి నగరంలోని డాక్టర్ అంబేద్కర్ భారీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని లాయర్లు పిలుపునిచ్చారు. ఆ తర్వాత అయేషా తల్లిదండ్రుల వెంటి తెనాలి వరకు వెళ్లడానికి చలో తెలంగాణ తెలాని కార్యక్రమం చేపట్టారు. అయితే దీనిపై పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఇటు విజయవాడ అటు తెలానిలో పూర్తిగా అప్రమత్తంగా ఉండడమే కాకుండా ప్రజలకు పలు సూచనలు చేశారు. దానిలో 6 చోట్ల ఒక విధమైన ఉద్వేగపూరిత వాతావరణం నెలకొని ఉంది. విజయవాడ శివార్లలోని ఒక హాస్టల్లో ఉంటూ ఫార్మసీ విద్యార్థిని 2007 డిసెంబర్ 27న బాత్రూంలో హత్యకు గురి కనబడింది. అక్కడ ఒక లేఖలో ఆమెను తాను ప్రేమించానని ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు ఒక లేఖ కనబడింది. పోలీసుల దర్యాప్తులో సత్యం బాబు అనే వ్యక్తి దొరికాడు. అయితే అతను దొంగతనానికి వచ్చాడని, హత్య మరెవరూ చేశారని వాదన జరిగింది. మొదట్లో సత్యం బాబును దోషిగా ప్రకటించిన విజయవాడ ఉమెన్స్ స్పెషల్ కోర్టు హత్యకు గాను 14 ఏళ్లు, అత్యాచారంకు గాను మరో 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూనే 2 ఒకేసారి అమలు చేయకూడదని తీర్పిచ్చింది. అయితే హ్యూమన్ రైట్స్ సంఘాలు, సత్యంబాబు బంధువులు సత్యంబాబును కావాలని ఇరికిస్తున్నారంటూ న్యాయ పోరాటం మొదలు పెట్టడంతో 8 ఏళ్ల తర్వాత 2017లో హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబు జైలు శిక్షను కొట్టివేసింది. విచిత్రంగా అయేషా మీరా తల్లిదండ్రులు సత్యంబాబు తమ కుమార్తెను హత్య చేయలేదని వాదించారు. కోర్టు సత్యంబాబును విడుదల చేయడమే కాకుండా అతనికి ₹1,00,000 నష్టపరిహారం ఇప్పించింది. అలాగే దర్యాప్తులో బాధ్యత లేకుండా ప్రవర్తించారంటూ పోలీసులకు చివాట్లు పెట్టింది. 29 నవంబర్ 2018లో ఏపీ హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మళ్లీ మొదటి నుండి జరిగిన దర్యాప్తులో అయేషా మీరా హత్యకు గురైంది అని, ఆమె శరీరంపై పదునైన ఆయుధంతో పోట్లు, పంటి గుర్తులు ఉన్నట్లు కొత్తగా నియమించిన సిట్ టీం గుర్తించింది. ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న సత్యం బాబు సహా ఈ కేసులో మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక రాజకీయ కుటుంబ వారసుడిని సిట్ టీం ప్రశ్నించింది. ఈలోపు దహన సంస్కారాలు చేయడానికి తమ కుమార్తె అవశేషాలు అప్పగించాలని అయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా కోర్టును కోరడంతో వారికి అయేషా అవశేషాలు ఈరోజు అప్పగించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ నానం. ఏదైతే 2.5 దశాబ్దాలుగా కీలకంగా మారినటువంటి అయేషా మీరా హత్యకి సంబంధించినటువంటి అంశంలో అయితే మాత్రం సిబిఐ కోర్టు దాన్ని కొట్టివేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సో మరి ఈ నేపథ్యంలోనే 2.5 దశాబ్దాలుగా ఈ యొక్క కేసు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి కేసు అయితే మాత్రం కీలక మలుపులు తిరిగింది. మలుపులు తిరగడమే కాకుండా కీలకంగా ఈ యొక్క కేసులో కూడా ముద్దాయిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశారు. సో మరి అరెస్ట్ చేసినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో అయితే మాత్రం సత్యం బాబు ఎవరైతే అయేషా మీరా కేసులో దోషిగా ఉన్నటువంటి సత్యం బాబు అయితే మాత్రం నిర్దోషిగా విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసుని సిబిఐకి అయితే మాత్రం పోలీసులు అయితే అప్పచెప్పడం జరిగింది. సిబిఐ అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారించినటువంటి అనంతరం కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు అయేషా మీరా సంబంధించినటువంటి హత్య కేసులో లేవని కూడా ధృవీకరించింది. సో ఈ నేపథ్యంలోనే అయేషా మీరా సంబంధించినటువంటి హత్య కేసును కూడా సిబిఐ కోర్టు అయితే మాత్రం కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయేషా మీరా సంబంధించినటువంటి హత్యకులను కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పేందుకు ఇప్పటికే సిబిఐ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సిబిఐ కోర్టు ఆదేశాల మీద కూడా ఈ రోజు తెనాలిలో ఉన్నటువంటి కబ్రస్థాన్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే మాత్రం చురుగ్గా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం తెనాలిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మరోవైపు అదేవిధంగా ఆ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే తెనాల్లోనే మకాం వేసింది. మరి చివరిసారిగా కూడా ఆయేషా మీరా సంబంధించినటువంటి అతిథులు కలిసేందుకు ఈ రోజు సంసిద్ధమవుతుండటంతో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతులు అదేవిధంగా విద్యార్థులను అయితే మాత్రం పెద్ద మొత్తంలో తెనాలికి చేరుకుంటా ఉన్నారు. దాదాపు 19 ఏళ్లుగా కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా కూడా ఇటు న్యాయవాదులు విద్యార్థి మహిళా సంఘాలతో పాటు పెద్ద మొత్తంలో కూడా ప్రజా సంఘాలు అయితే మాత్రం చెలవ తెనాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చాయి. మరి విజయవాడ నుంచి కూడా పెద్ద మొత్తంలో తెనాలికి అయితే మాత్రం రాబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు సాక్ష్యాధారాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తారుమారు చేశారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఆయేషా తల్లిదండ్రులు అయితే మాత్రం వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి పూర్తి స్థాయిలో కూడా తమ కుమార్తెను చంపినటువంటి ముద్దాయిల్ని వదిలిపెట్టారు అనేటువంటి వాదనలు కూడా బలంగా అయితే మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు మాకు అండగా నిలిచారు, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా మాకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నామని చెప్పి కూడా వారు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలిసి మంత్రి లోకేష్ కు కూడా పూర్తి స్థాయి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే విధంగా కూడా కోరతామని చెప్పి కూడా ఆయేషా తల్లిదండ్రులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో డిసెంబర్ 27వ తేదీని సంస్కరణ దినంగా కూడా ప్రకటించాలని ఆమె పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే మాత్రం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కానీ ఒక పక్క ఆయేషా సంబంధించినటువంటి అస్థికలను ఈ రోజు తల్లిదండ్రులకు అయితే మాత్రం సిబిఐ ఇస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద మొత్తంలో తెనాలి కబ్రస్థాన్ వద్దకైతే మాత్రం దాదాపుగా 1000 మంది విద్యార్థులు అయితే మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. చివరిసారిగా ఆయేషా సంబంధించినటువంటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకునే విధంగా కూడా వీరంతా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ కేసులో దాదాపుగా కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా కస్టడీ కూడా తీసుకోలేదని చెప్పి ఒక పక్క తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా ఏదైతే విచారణ సంబంధించినటువంటి ఏదైతే పిచ్చుక శ్రీనివాస్ యాదవ్ అయితే మాత్రం వాదనలు వినిపించినా కూడా 2 నెలల్లో ఆ శరీర భాగాలను అప్పచెప్పాలని చెప్పి కూడా సిబిఐ గతంలోనే పిటిషన్ దాఖలు చేసి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆయేషా శరీర భాగాలను కూడా ఇప్పటికైతే మాత్రం ఈరోజు మత పెద్దలకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి దాదాపుగా 10 గంటలకు ఇంకొక కార్యక్రమం మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయేషాకు సంబంధించినటువంటి అస్థికలను మొత్తం కూడా కబ్రస్థాన్ లో అయితే మాత్రం మత పెద్దల సహకారంతో అయితే మాత్రం ఖననం చేయబోతున్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆనంద్, మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఆయేషా మీరా హత్యకు సంబంధించినటువంటి కేసులో ఎట్టకేలకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న మాత్రం ఇటు విద్యార్థి సంఘాలు అయితే మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. న్యాయానికి చోటు లేకుండా పోయింది, ఖచ్చితంగా ఆయేషా మీరా ఆత్మ శోభిస్తుంది అంటూ కూడా పెద్దగా నినాదాలు చేస్తూ ప్రస్తుతం అయితే తెనాలి కబ్రస్థాన్ దగ్గర అయితే మాత్రం విద్యార్థులంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ పవన్.